ఫ్రెండ్స్, ఒక విషయానికి స్పష్టంగా అర్థం చేసుకుందాం. అన్వేష్, నువ్వు కథమైనవు. విత్ ఆల్ రెస్పెక్ట్, అన్వేష్ గారి గురించి మాట్లాడాలి ఈరోజు. అటువైపు జనాలకి మంచి చేస్తూ ఇటువైపు కింగ్ నాగార్జున ఫ్యాన్స్ని గెలికిండని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తాను అన్వేష్ గారు, మీరు జనాలకు మంచి చేస్తారని చాలా ఆనందపడ్డా ఆ టైంలో. కానీ ఇప్పుడు కావాలని ఈ టాపిక్ని తీసుకొచ్చి మీరు యూట్యూబ్లో డబ్బులు సంపాదించడానికి, వ్యూస్ సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుంది. ముందు ముందు జనాలకి గిట్ట అర్థం కావచ్చు నేను చెప్పేది. కింగ్ నాగార్జున గారు బిగ్ బాస్లో కేవలం ఒక హోస్ట్, అదేవిధంగా ఒక యాంకర్ అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ పల్లవి ప్రశాంత్ వచ్చాడు. ఆ సమయంలో ఎంత ఇన్స్పిరేషన్ తీసుకొని, ఎంత నాగార్జున గారిని ఎంత లొంగ తీసుకొని మాటలు మాట్లాడిండు వాళ్ళందరికీ తెలుసు. పల్లవి ప్రశాంత్ గారు ఒక దొంగ అని, అది దొంగ అని తెలుసు. కింగ్ నాగార్జున గారు బిగ్ బాస్ ఎంతమంది వ్యక్తులు వచ్చినో అంతమందికి సపోర్ట్ చేసిరని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎవరికి కింద మీద అక్కడిక్కడ చేయలేదు. బట్ కింగ్ నాగార్జున గారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే చెత్త లంజోడుకులని, ఏం చెప్తున్నా, చెత్త లంజోడుకులని తీసుకొచ్చిండు. బిగ్ బాస్ సీజన్ 8లో గెలిపించిండని చెప్తున్నాడు. అన్వేష్ భయ్య, నీకు ఈరోజు క్లారిటీ ఇద్దామనుకుంటున్నా. నువ్వు నీ సంకల్ నాకినా కానీ కింగ్ నాగార్జునని ఎవ్వడేం పిక్కలేడు. నిజంగా చెప్తా, నాగార్జున సార్ తప్పు ఉంటే మేము ఒప్పుకుంటాం. నిజంగా చెప్తున్నా, అక్కడ తప్పు లేనప్పుడు నువ్వు మాట్లాడే అవసరం లేదు. కింగ్ నాగార్జున ముందు నువ్వు ఎంత నీ పైన ఈ వీడియో తీసుకొస్తాను అనుకోలేదు నేను. నిజంగా కింగ్ నాగార్జునని ఇలా అనడం మాకైతే నచ్చుతలేదు. అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేయడం, అసలు మన నాగార్జున ఎవరి దగ్గరికి రాదు బ్రో, ఎవరి దగ్గరికి రాడు. తన సినిమాలు హిట్ అయినా ఫెయిల్ అయినా ఎవరి దగ్గరికి రాదు. ఇండస్ట్రీలో 10 మందిని బతికించిన వాడే కానీ ఒకరికి మోసం చేసిన వాడు కాదు. హిస్టరీస్ తిరిగి చూసుకో. తను అడుగు పెడితే బ్లాక్ బస్టర్ హిట్స్, తను అడుగు పెడితే బస్సులం బద్దలు కొట్టబోతున్నాడు అనే మాటలు వినిపించినాయి. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన రోజులు గిట్ట ఉన్నాయి. గుర్తుపెట్టుకో అన్వేష్, ఎవరినైతే గెలుకదో వాడిని గెలికేసినావు అని చెప్పవచ్చు. కింగ్ నాగార్జున ఫ్యాన్స్ ఎవ్వడు వదలడు. కింగ్ నాగార్జున ఫ్యాన్స్ నీ అందరు ఉంటే, అక్కినేని ఫ్యాన్స్ అయితే, నిజమైన యోధుల ఫ్యాన్స్ అయితే, నిజమైన అక్కినేని ఫ్యాన్స్ అయితే ఈ అన్వేష్ లంజోటుకి ఏం సమాధానం ఇస్తారో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి, అదేవిధంగా మన నాగార్జున సార్ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. ఇంకా నేను ఒకటే చెప్పాలనుకున్నా, కింగ్ నాగార్జున గారు బిగ్ బాస్ సీజన్ 8లో హోస్ట్ మాత్రమే. ఏ నా కొడుకుని బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చెయ్యమని తన నోట్తో తను చెప్పలేదు. ఈ ముండా కొడుకులు మంచి ఫేమ్ వచ్చినాక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ ఇలా జనాలని మోసం చేస్తున్నాడు. ఈ పల్లవి ప్రశాంత్ అనే గాని నుంచే స్టార్ట్ అయింది అసలుకి. నిజంగా ఈ చెత్తపు కొడుకుకి నేను ఇట సపోర్ట్ చేశాను బిగ్ బాస్. ఈ చెత్త నా కొడుకు ఏం చెప్పాలంటే కింగ్ నాగార్జున సార్ని తిట్టే అంత స్థితికి తీసుకొచ్చానని చెప్పుకోవచ్చు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ నేను ఒకటి అడగాను అనుకుంటున్నా జనాలకి. ఒక వ్యక్తి ఫేమ్ అవుతాడు, ఏమవుతుంది, నేనే ఫేమ్ అయినా ఆ వ్యక్తి ఒక యాప్ చెప్తే నమ్మడమనా? ఒకవేళ ఎన్టీఆర్ గారు అదే బిగ్ బాస్ మాట మాట్లాడేదా చెప్పండి. నాగార్జున సార్ ఎవరి దగ్గరికి రాడనా? నాగార్జున సార్ నిమ్మూడితే ఏం జరుగుతుందో చూపిస్తాం బిడ్డ. అన్వేష్, నువ్వు పక్కా నేను అరెస్ట్ చేయకపోయినా సరే గుద్ద వలగొట్టబోతున్నా. నా కళ్ళ ముందు కనిపిస్తే మాత్రం నిజంగా నేను చీరేస్తా. అక్కినేని ఫ్యాన్స్ మీరు ఎవరున్నా సరే, ఎవరేమనుకున్నా పర్వాలేదు. మా కింగ్ నాగార్జున టానికి వచ్చినాక ఇంకా ఇకనికనా మేమున్న ఫ్యాన్స్ అందరం. నాకు అర్థం కావట్లేదు. ఎవరికి భయపడకండి అక్కినేని ఫ్యాన్స్, మీతోడు నేనున్నా. మనం పోరాడదాం, మన కింగ్ నాగార్జున సార్ని గెలిపించుకుందాం. అదేవిధంగా తన 100వ చిత్రం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి. ఫ్రెండ్స్, ఒక విషయానికి స్పష్టంగా అర్థం చేసుకుందాం. నాగార్జున గారు బిగ్ బాస్ డైరెక్టర్ లేదా నిర్ణయం తీసుకునే వ్యక్తి కాదు. ఆయన షోకి హోస్ట్ మాత్రమే. యాంకర్ అన్వేష్ నాగార్జున గారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కోసం బిగ్ బాస్లోకి ప్రజలను తీసుకువస్తున్నారని తప్పుడు మరియు బాధ్యతారహితమైన ప్రకటనలను వ్యాప్తి చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు మరియు తప్పుదారి పట్టించేది. మీకు ఏదైనా సమస్య ఉంటే సరైన వ్యక్తులతో మాట్లాడండి. నాగార్జున లాంటి దిగ్గజాలను అనవసరమైన వివాదాల్లోకి లాగకండి.
ఒక అభిమానిగా మరియు బాధ్యతాయుతమైన సృష్టికర్తగా నేను ఈ అర్థంలేని విషయాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఇది నా ఒక్కడి కోరిక మాత్రమే కాదు. నాగార్జునగారి నిజమైన అభిమానులందరూ నాతో నిలబడి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు అన్వేష్ను ప్రశ్నించాలి. అన్వేష్, నువ్వు కథమైనవు.